బంగారాజు ఎలాగైనా సరే అహల్యని, గౌతమ్‌ని ఒకటి చేయాలని ఆలోచిస్తూ ఉంటాడు. అహల్య తన మనసులో ఉన్న మాట ఎలాగో చెప్పదు. నేనే అహల్య రాసినట్టుగా ఒక లెటర్ రాసి గౌతమ్ బాబు కంటపడేలాగా చేస్తాను. అప్పుడైనా ఇద్దరు ఒకటవుతారు అనుకొని అహల్య రాసినట్టుగా బంగారాజు లెటర్ రాస్తూ ఉంటాడు. గౌతమ్ గారు, మీరు చాలా మంచివారు. మీరంటే నాకు చెప్పలేనంత ఇష్టం, గౌరవం. నేను మిమ్మల్ని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాను. ఇన్ని రోజులుగా నేను ఒక అనామకురాల్లాగే ఉన్నాను, కానీ ఇప్పుడు మీ భార్యగా జీవితాంతం బతకాలనుకుంటున్నాను అని చెప్పి బంగారాజు అహల్య రాసినట్టుగా లెటర్ రాస్తూ ఉంటాడు. ఆ టైంలో అహల్య కిచెన్లో ఏదో పని చేసుకుంటూ ఉంటుంది. ఈ లెటర్తో ఇద్దరు ఒకటవ్వాలి అనుకుని బంగారాజు ఆ లెటర్ తీసుకొచ్చి నిద్రపోతున్న బాబు దగ్గర పెడతాడు. రే కన్నా, మీ అమ్మా నాన్నల్ని నువ్వే ఒకటి చేయాలరా అని చెప్పి బంగారాజు లెటర్ని బాబు దగ్గర పెట్టేసి వెళ్ళిపోతాడు. అప్పుడే గౌతమ్ డ్యూటీ నుండి ఇంటికి తిరిగి వస్తాడు. డైరెక్ట్గా బాబు దగ్గరికి వెళ్ళి అక్కడున్న లెటర్ని ఓపెన్ చేస్తూ ఉంటాడు. మరి బంగారాజు రాసిన లెటర్ చదివి అహల్య తనని ప్రేమిస్తుందన్న నిజాన్ని గౌతమ్ తెలుసుకుంటాడా? ఇద్దరు ఒకటవుతారా? ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.